62, 63 డివిజన్ కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ, సయ్యద్ రాజాలి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కాజుపేట చౌరస్తాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ, సయ్యద్ రాజాలి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ అధ్యక్షులు అజ్గర్, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాజుపేట చౌరస్తాలో దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నా తోటి కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ ప్రెసిడెంట్లు, వైఎస్ఆర్ గారి అభిమానులు, మహిళా లీడర్స్, ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి ఎన్నో పథకాలను అర్పించింది ఆ మహనీయుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే 2004-2009లో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ యొక్క మెజార్టీ స్థానాలను గెలుపొంది ముందు వరుసలో అందరినీ గెలిపించి 2 సార్లు ముఖ్యమంత్రి హోదాలో నిలబడింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే 1978 నుంచి పులివెందుల నియోజకవర్గాల్లో శాసనసభ్యులుగా, ఎమ్మెల్యేలుగా 6 సార్లుగా నిలబడి, అలాగే కడప లోకసభ ఎన్నికల్లో ఎంపీగా 4 సార్లు నిలబడి గెలుపొందిన వ్యక్తి. ఇక్కడ కూడా ఓటమి ఎరగని మహనీయుడు. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2003లో పాదయాత్ర చేపట్టి జలయజ్ఞం ద్వారా రైతులకి ఉచిత విద్యుత్ అందించింది. అలాగే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో చేపట్టిన వ్యక్తి. అలాగే రైతులకి ఉచిత విద్యుత్ ఫైల్లో తొలి సంతకం పెట్టిన మహనీయుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, 104 కానీ, 108 కానీ, ₹2 కిలో బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర సరుకులు కానివ్వండి. పిల్లలకి ఈరోజు నిరుద్యోగ పిల్లలు చదువుతున్నారంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పించడం కానీ, అలాగే మా మహిళా సోదరి మనకు డాక్టర్ల ద్వారా పావుల వడ్డీ రుణాలు కానివ్వండి, వడ్డీ లేని రుణాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో పథకాలను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. ఇంతమంది సుఖ సంతోషాలుగా ఉన్నారంటే ఆయన యొక్క చేపట్టిన సంక్షేమ పథకాలు కాబట్టి. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి